శ్రీమాత్రే నమః. శ్రీకరం శుభకరం. ఈరోజు భోగికున్న ప్రాముఖ్యత ఏమిటి? అసలు భోగి పండ్లు ఎందుకు పోసుకుంటారు? అలాగే భోగి పేరంటాళ్ళ విశేషత ఏమిటి? భోగి మంటను ఎందుకు వేసుకుంటాం? ఈరోజు గోదా కళ్యాణం ఎందుకు నిర్వహిస్తాం? అనేటటువంటి భోగి పండుగకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుందాం. అలాగే మనసులో ఉండే ఏ కోరికనైనా నెరవేర్చుకోవడానికి రేపటి నుండి ప్రారంభం చేసే ఒక చక్కని పరిహారం కూడా తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. తేదీ జనవరి 13, 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. తిథి శుక్లపక్షం పూర్ణిమ రాత్రి 3:57 వరకు. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:39 వరకు. వర్జ్యం రాత్రి 10:29 నుండి 12:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:31 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:59 నుండి 3:43 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి సాయంత్రం 4:40 వరకు. ఈ రోజున ఉన్న తిథి వార నక్షత్రాలను అనుసరించి గ్రహదోష పరిహారాలకు, శాంతులకు, అద్దె ఇల్లు మారడానికి, ఫిర్యాదులకు కాలం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను ఇంటికి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం కానీ లేక కృష్ణాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం కానీ చేసుకుని దినచర్యను ప్రారంభించినట్లయితే ఈ రోజంతా శుభంగా సాగుతుంది. నేటి విశిష్టతలో నేటి నుండి కుంభమేళా ప్రారంభమై మహాశివరాత్రి వరకు ఉంటుంది. అసలు కుంభమేళా అంటే ఏమిటి అంటే, దేవతలు దానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మదనం చేసినప్పుడు అందులో నుండి అమృతం పుట్టింది. దానికోసం దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా పొందాలి అనుకుంటున్నప్పుడు ఆ కుంభంలో నుండి కొన్ని బిందువులు నేల మీద పడ్డాయట. అలా ఆ బిందువులు 4 చోట్ల పడ్డాయట. హరిద్వార్, ప్రయాగ, త్రయంబేశ్వరం, ఉజ్జయిని ఈ 4 చోట్ల కూడా కుంభమేళ జరుగుతుంది. ఇలా జరగడానికి ప్రధానంగా సూర్యుడు మరియు గురువుల గమనాన్ని ఆధారం చేసుకుంటారు. జీవకారకుడైన వాడు గురువు. జీవనానికి ముఖ్య కారణం జలము. జలం ఆధారంగా ఉండేది గురుగ్రహం మీద కనుక దాన్ని ఆధారం చేసుకొని ఇది జరుగుతుంది. ఎప్పుడైతే బృహస్పతి వృషభ రాశిలో ఉండి రవి మకర రాశిలో ఉంటారో అప్పుడు ప్రయాగ్రాజ్ ఈ కుంభమేళ జరుగుతుంది. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అలాగే 6 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని అర్ధ కుంభమేళ అంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా పూర్ణ కుంభమేళ. ఈ సమయంలో అక్కడికి వెళ్ళి మనం స్నానాన్ని ఆచరించినట్లయితే మనకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి ఉత్తమగతులు కలుగుతాయనేది ప్రతీతి. ఈ కుంభమేళాకి ఈ సంవత్సరం సుమారు 30 కోట్ల నుండి 40 కోట్ల మంది వస్తారని ఒక అంచనా. అలాగే ఈ రోజున అద్రోత్సవం జరిపిస్తారు. అంటే ఈసారి ధనుర్మాసంలో 2 ఆరుద్ర నక్షత్రాలు వచ్చాయి. 2వ ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున అద్రోత్సవం నిర్వహించినట్లయితే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఈ రోజున నక్షత్ర మండలంలో ఆరుద్ర నక్షత్రం ఈరోజే అనే దానికి ప్రతీకగా నక్షత్ర మండలంలో ఒక నటరాజ రూపంలో కనిపిస్తుందట. ఈ రోజున చిదంబర క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఈ అద్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారట. మొట్టమొదటిగా లింగరూపమైన పరమేశ్వరుడు ఆవిర్భావం చెందినటువంటి రోజు ఈరోజు. అందుకే దీనికి ఆద్రా దర్శనం అనే పేరు కూడా ఉంది. ఈరోజు శివాలయానికి వెళ్ళి ఎవరైతే ఈశ్వర దర్శనం చేసుకుంటారో వారందరికీ సుబ్రహ్మణ్య స్వామి కన్నా అత్యంత ప్రీతిపాత్రులు అవుతారట పరమేశ్వరుడికి వాళ్ళు. ఈరోజు పూర్ణిమ తిథి కూడా కలిసొచ్చింది కాబట్టి లలితాదేవిని ఆరాధించుకోవాలి. అమ్మవారి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, కుంకుమార్చన చేసుకోవడం, ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వడం లాంటివి ఆచరించడం వలన సమస్త శ్రేయస్సు కలుగుతుంది. నేటి దినఫలాలలో ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మొత్తం కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. హడావిడిగా కాలక్షేపం చేస్తారు. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తుంది. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలు ధరించడానికి ఆభరణాలు ధరించడంతో పాటు రోజంతా ఆనందంగా గడిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ధరించకూడనటువంటి రంగు వంకాయ రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చికాకులు ఎక్కువగా ఉంటాయి. అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా ఉంటుంది. వృధా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంచెం అలసట కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయడం చాలా మంచిది. ధరించకూడనటువంటి రంగు తెలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చాలా హాయిగా రోజంతా సాగుతుందని చెప్పుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. చిన్నపాటి అప్పులు కూడా తీర్చగలుగుతారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన వాహనం కొనే యోగం గ్రహస్థితి సూచిస్తుంది. ధరించకూడనటువంటి రంగు పసుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కూడా అంతంత మాత్రంగానే వస్తాయని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకి వెసులుబాటు తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూలంగా కాలం ఉంటుంది. రహస్య శత్రువుల నుండి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. ధరించకూడని రంగు బిస్కెట్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రయాణాలు చక్కగా కలిసొస్తాయి. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. హాబీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. మొత్తం మీద రోజంతా సాఫీగా హాయిగా కులాసాగా అలా సాగిపోతుంది. ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు బాగా హడావుడిగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఉంటారు. చేసే ప్రతి పనిలో అంతో ఇంతో సక్సెస్ను కూడా సాధించగలుగుతారు. చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిలో మీదే పైచేయిగా కొనసాగుతుంది. చక్కటి లౌక్యాన్ని కూడా కనబరుస్తారు. కావాలని ఒక వర్గాన్ని దూరం పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఎవరి నిజస్వరూపం ఏంటో ఈరోజు తెలుసుకోగలుగుతారు. ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయి. వేళకు నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టదేవతా దర్శనానికి మొక్కుబళ్ళు తీర్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఒక రిలాక్సేషన్ లభిస్తుంది అనుకునే విధంగా ఏదో ఒక అంశం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరమైన జాగ్రత్తలు పాటించగలుగుతారు. ధరించకూడనటువంటి రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ప్రతి అంశంలోనూ తగు జాగ్రత్తలు అవసరం. రోజువారీ పనులు చేసుకుంటూ ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా మీరు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా కొంచెం జాగ్రత్తగా మెలగవలసినటువంటి కాలం. వేళకి నిద్రాహారాలు కూడా కాస్త తక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కూడా చోటు చేసుకుంటాయి. ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీకు తోచినట్టుగా ఉంటుంది. ఏ బాధలు లేకుండా ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. అన్ని వర్గాల వారు మీకు నచ్చిన మార్గంలో ఆనందంగా కాలం గడపగలుగుతారు. ధరించుకున్నటువంటి రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలోని స్త్రీ పురుషులు ఈరోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇష్టమైన వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూలంగా రోజంతా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్లానింగ్స్ బాగుంటాయి. ప్రతి దాన్ని కూడా అనుకున్నదే తడవుగా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధరించుకున్నటువంటి రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం కాలభైరవ అష్టకాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలోని స్త్రీ పురుషులు ఈరోజు తక్కువగా మాట్లాడుతూ ఎదుటివారికి ఉచిత సలహాలు ఇవ్వకుండా ఎవరైనా ఒక మాట అన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నట్లయితే కనుక హాయిగా సాగిపోతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకూడదు. అరుగుదల లోపం ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక కొంచెం నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని నమ్ముకోవాలి. ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం.
తదుపరి మీనరాశి. మీనరాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు ప్రతి పని కూడా ఆటంకాలతో కూడుకొని ఉంటుంది. రుణ ప్రయత్నాలనేవి కూడా తప్పకపోవచ్చు. శరీర బడలిక అధికంగా ఉండడానికి అవకాశాలున్నాయి. ప్రయాణాలు కూడా కొంత విసుగును పుట్టిస్తాయని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇష్టానికి ప్రాధాన్యత లేకుండా రోజంతా సాగుతుందని చెప్పుకోవచ్చు. ధరించుకునే రంగు చిలకాకుపచ్చ. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. భోగి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. మనది వ్యవసాయ ఆధారమైన దేశం. ఈ సమయంలో పాడి పంటలన్నీ కూడా ఇంటికి వచ్చే సమయం. ఇల్లంతా సున్నం వేసుకుని శుభ్రం చేసుకుంటారు. ఇలా శుభ్రం చేసిన చెత్తనంతా బయటపెట్టి వాటిని భోగి పండుగ రోజు భోగి మంట పేరుతో వాటిలో వేసేస్తారు. అలా ఇంట్లో చెత్తంతా ఎలా అయితే పోతుందో అలాగే మనకున్న దరిద్రం అంతా కూడా కాలిపోవాలి అనే సదుద్దేశంతో చేస్తారు. అలాగే ధనుర్మాసం అంతా పెట్టుకుంటూ వస్తున్న గొబ్బెమ్మలు ఏవైతే ఉంటాయో అలాగే పిడకల దండలను కూడా దానిలో వేస్తారు. దీని వలన పీడ పోతుంది అనే దానితో చేస్తారు. ఇంటింటి ముందు భోగి మంటలు వేయడం ఉండదు. గ్రామమంతా కలిపి ఒకచోట చేరి భోగి మంటలు వేసుకుని ఆ మంట మీద నీళ్లు కాచుకుని ఆ నీటితో స్నానం చేస్తే అది మంగళ స్నానం అవుతుంది. అంతటితో పీడ పోయి సమస్తమైన భోగభాగ్యాలు కలుగుతాయనేది ప్రతీతి. దీనికి తోడుగా చిన్న పిల్లలకి దృష్టి దోషాలు తగలకుండా ఉండడం కోసమని ఏడాది నిండిన పిల్లల దగ్గర నుండి 5 ఏళ్ల పిల్లల వరకు కూడా ముత్తైదులందరూ కలిసి ఈరోజు భోగి పళ్ళు పోస్తారు. రేగుపళ్ళు, శనగలు, పువ్వులు, చెరుకు ముక్కలు కలిపి ఈ భోగి పళ్ళను పోస్తారు. అంతేకాకుండా దీనిలో ఖచ్చితంగా ఉండాల్సింది రాగి కాణి. రాగి కాణి ఉంటేనే దాని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ కాణితో వాటి తల చుట్టూ తిప్పి భోగిపళ్ళు పోయడం వలన దృష్టి పోతుంది. రాగికి దృష్టి తీసే గుణం ఉంటుంది. రాగికి ఆధిపత్య గ్రహం కుజుడు. అందువలన దృష్టి దోషం, బాలారిష్ట దోషం తొలగిపోతాయి. కుజుడు దుష్ట స్థానంలో ఉన్నప్పుడు పిల్లలకు బాలారిష్ట దోషాలు వస్తాయట. అయితే ఈ రోజున బొమ్మల కొలువును కూడా పెడతారు. ఈ బొమ్మల కొలువులో 3 లేదా 5 లేదా 9 వరుసలుగా బొమ్మల కొలువు ఉండాలి. ఇదే సాంప్రదాయం. ఇందులో పైన ఉండేవన్నీ దేవతా సంబంధిత మూర్తులుంటాయి. అందరికంటే పైన ఊర్ధ్వలోకాలలో ఉండేవారు భగవంతుడు. మధ్యలో మనుషులకు సంబంధించినవన్నీ ఉంటాయి. కింది భాగంలో జంతువులకు సంబంధించినవన్నీ పెడతారు. దీన్ని బట్టి పశువుల కన్నా మనిషి జన్మ ఉత్తమమైనదని, మనిషి జన్మ కన్నా కూడా దేవతారాధన ఉత్తమమైనది అనే సందేశం కనిపిస్తుంది. ఇందులో ఖచ్చితంగా చెక్కతో చేసినటువంటి 2 బొమ్మలు, పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు ఉండాలట. ఇలా రకరకాలుగా సందడులతో భోగి ఆనందంగా సాగిపోతుంది. భోగి రోజు గోదా కళ్యాణం ఎందుకు చేస్తారు? 12 మంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుల వారు ఒకరు. వీరు వటపత్ర సాయిని సేవిస్తూ ఉండేవారు. నిత్యం మాలా కైంకర్యం చేస్తూ ఉండేవారు. పూల తోటలు పెంచి పూలను ఏరి దండలు కట్టి వాటిని వటపత్ర సాయికి ఇస్తూ ఉండేవారు. వారు తులసివనం కూడా పెంచుతూ ఉండేవారు. ఒకానొక రోజు తులసివనం మొదట్లో చిన్న పాప దొరికింది. ఆ పాపకి కోదై అని పేరు పెట్టారు. రాను రాను అది గోదైగా మారి గోదాదేవిగా పిలుస్తూ వస్తున్నాం. ఆ పాప పెద్దయ్యాక నేను కృష్ణున్నే పెళ్లి చేసుకుంటాను అని పంతం పట్టింది. దానికోసం ఆమె ఒక వ్రతం కూడా చేసింది. అదే తిరుప్పావై. ధనుర్మాసం అంతా కూడా తనని గోపికగా భావించుకొని తనుండే ప్రాంతాన్నే గోకులంగా భావించి తన ఊరిలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మున్నే గోకులంలో నందనుడిగా భావించి ఆ తల్లి నెలంతా వ్రతం చేసింది. అలా చేస్తూ తనతో పాటుగా అందరూ కూడా తరించాలి అనేటటువంటి ఉద్దేశంతో అందరికీ ఉపయోగమయ్యేలా రోజుకొక పాసురం చెప్పారు. వాటినే 30 పాసురాలుగా కలిపి మనం తిరుప్పావై పేరుతో పిలుచుకుంటున్నాం. ఇలా ఆ వ్రతం పూర్తయిపోతుంది అనుకున్నప్పుడు విష్ణుచిత్తునికి కలలో రంగనాథుడు కనిపించి, రేపు నీ కుమార్తెను నా సన్నిధికి తీసుకొనిరా, పెళ్లి చేసుకుంటాను అన్నారట. ఈ భోగభాగ్యాలను అందించే భోగి పండుగ నాడు అందరూ చూస్తూ ఉండగా రంగనాథుడు గోదాదేవిని పెళ్లి చేసుకుని తనలో ఐక్యం చేసుకున్నారు. దానికి ప్రతీకగా ఈరోజు మనం అందరం గోదా కళ్యాణాన్ని జరుపుకుంటాం. ఎవరైతే పెండ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారో గోదా కళ్యాణాన్ని వీక్షించి ఆ అక్షింతలు శిరసున ధరించినట్లయితే వచ్చే ఏడాదిలోపు కళ్యాణం జరుగుతుంది అనేది ప్రతీతి. మనసులో ఉండేటటువంటి ఏ కోరికైనా సరే, ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలంటే చక్కని పరిహారం. మకర సంక్రాంతికి రవి సంక్రమణం చాలా విశేషమైనది. అది కూడా మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి రేపటి నుండి ప్రారంభించి 1 సంవత్సర కాలం పాటు
ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఒక రావి ఆకు మీద శ్రీరామ అని రాసి, ఆ రావాకు మీద ఒక లడ్డు పెట్టి స్వామివారి ఆలయంలో ఉంచి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని దండం పెట్టుకొని వచ్చేయాలి. ఇలా ఒక ఏడాది పాటు చేసినట్లయితే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇవి ఈరోజు విశేషాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.